విద్యుత్ ఛార్జీల అంశంపై శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం నెలకొంది. కూటమి ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీలు వేసి ప్రజలపై భారం మోపుతోందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడంతో అధికార పక్ష నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వైసీపీ పాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించడంతో అధికార విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. సమాధానాలు వినే ధైర్యం వైసీపీ సభ్యులకు లేదని అచ్చెన్న విమర్శించారు. మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము విద్యుత్ ఛార్జీ పెంచమని చెప్పారు. చెప్పిన తర్వాత ట్రోప్ ఛార్జీలు వేశారు. తగ్గించిన సంగతి దేవుడు అదే చెప్తాను. అధ్యక్ష 1 minute అధ్యక్ష. ట్రూ ఆఫ్ ఛార్జీలు అధ్యక్ష, ట్రూ ఆఫ్ ఛార్జీలు ఆ పాపం కర్మ కర్త క్రియ మీరే, అది మీరే ఆ ఏదైతే దానికి రాసి ఇచ్చారో అది కంటిన్యూ అవుతుంది. మొన్న మేము వచ్చిన తర్వాత చెప్పాం, మొన్న స్టేట్మెంట్ కూడా విన్నారో లేదు, కరెంటు ఛార్జీలు పెంచము అని ఫస్ట్ టైం అధ్యక్ష మించి ట్రోప్ ఛార్జీలు గత ఏదైతే అప్పుడు వచ్చిన డిస్కౌంట్స్ కూడా బడ్డీల వల్ల డిస్కౌంట్ తాలూకా ఓవర్ పర్చేసింగ్ వల్ల లేకపోతే ఇంకోటి వల్ల దీనివల్ల ట్రోప్ ఛార్జ్ 15,000 కోట్లని రెగ్యులేటరీ కమిషన్ వచ్చి చెప్పింది. ఓకే, దాంట్లో ఏం లేదు. ఆ 15,000 కోట్లు ప్రభుత్వం దాన్ని సబ్సిడీ చేస్తే కదా మరి ప్రభుత్వం ఇవ్వాలి కదా. మా డిమాండ్ ఏంటి? ఆ 15,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలండి. ప్రజలు ఎందుకు భారం అయ్యాలా? లేచి ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము వెళ్ళిపోతున్నాం. ఇది నాకు తెలిసి 7వ రోజు సభ అనుకుంటా. 7వ రోజు సభ అధ్యక్ష. ఎవ్రీడే ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఒక మాట మాట్లాడామంటే దానికి ఆన్సర్ వినడానికి ధైర్యం ఉండాలి. ఏదో సాక్షులు రాసిచ్చినవన్నీ ఇక్కడ చదివేసి మీ వాకౌట్ చేసి వెళ్ళిపోతామంటే అది విధానం కాదు అధ్యక్ష. ఓకే, మీరు మాట్లాడారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇస్తారు, ఇది వినే ధైర్యం మీకు ఉండాలి. మొత్తం అవాస్తవాలు అధ్యక్ష.